अस्मद्गुरुभ्यो नमः। వందారు దాస జనతా మందారున్ వేదశాస్త్రమహిత ప్రజ్ఞా బృందారక గురున్ సద్గురున్ కందాడ గురువరున్ జగద్ధితు కొలుతున్ వ్యాసం వసిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ నకులుడు అశ్వముల గురించి చెప్పిన విధానానికి వేదంలో ఉన్న వివరణ అంతా ఇస్తున్నాం. మనం ముందుగానే చెప్పుకున్నాం. నకులుడి సంభాషణలు అవన్నీ కూడా సర్వసాధారణంగా అనిపిస్తాయి. కానీ నకులుడికి అంత ప్రత్యేకత ఎందుకున్నది? అశ్వములకు సంబంధించి అశ్విని దేవతలకు సంబంధించిన కనుక ఆ భాగం కొంచెం ఎక్కువ చెప్పుకుంటున్నాం. అది భారతంలో సూచించాడు వ్యాస భగవానుడు. అక్కడ అధర్వణ వేదంలో ఓ మంత్రం, ఓ అశ్వమా, నీ గొప్పతనం మాకు తెలుసు. తనూహు తే వాజీ తన్వం నయంతి వామం ఆత్మ్యభ్యం దావత్. నీ శరీరం మీద నీ మూపున అధిరోహించి నిన్ను యుద్ధభూమికి తీసుకెడుతుండగా, నిన్ను తీసుకెళ్ళడం కాదు, నువ్వే యుద్ధభూమికి తీసుకెడుతున్నావు. అలాంటి మాకు ధనాన్ని ప్రసాదించు. ధనం ఏమిటి? విజయము, తద్వారా లభించే కీర్తి, ఇతర ధనములు అందించు. నీకు శుభం కలగాలి, జయము కలగాలి. మా బరువును మోస్తున్నావు, నీ రక్షణ కూడా మా బాధ్యతే. జనం కలగాలి. అలాగా ధావతు, అంత అర్థవంతంగా నువ్వు పరిగెత్తాలి. ఎలాగా? అంతరిక్షము కానీ, భూలోకం కానీ, ద్యులోకం కానీ, గ్రామ జనపదాదుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంతమందికి క్షేమం కలగాలి. నువ్వెందుకంటే తల ఎత్తి పెడుతున్నావు, తల ఎత్తి పరిగెడుతున్నావు. అలాంటి సందర్భంలో ఈ లోకాలన్నిటికీ కూడా నువ్వు క్షేమాన్ని కలిగిస్తావు. అంతరిక్షంలో సూర్యకాంతిలాగా, ఆ సూర్యకాంతి ఎక్కడికి చేరాలో అక్కడి వరకు చేరకుండా ఆగదు, చేరుతుంది. అలాగే నువ్వు నడవాలి. అంతేకాదు, సుగవ్యం నో వాజి స్వస్వ్యయం పుంస పుత్రాం ఉత విశ్వ పూషారయిం అనాగాత్వం నో అదితి కృణోతు క్షత్రం నో అశ్వో వనతాం హవిష్మాన్. వాజే, ఓ గుర్రమా, ఈ గుర్రము నహ సుగవ్యం స్వస్యం పుంస పుత్రాన్ విశ్వ పుషం రయిం. మాకు చక్కటి గోవులు ఇవ్వాలి, మంచి అశ్వములని కలిగించాలి, మగపిల్లల్ని మంచివాళ్ళని కలిగించాలి. అంతేకాదు ప్రపంచమంతా ఆనందపడేలాంటి సంపద కూడా మాకు తెప్పించాలి. ప్రపంచాన్ని పోషించే ధనం. మగపిల్లలు అన్నారు ఏమిటండి? ఆడపిల్లలు కాదా? అంటే అక్కడ సంతానం అనేది పుంస శబ్దం చెప్తున్నా, సంతానం అంతా కూడా పురుషుడు ఎలాగైతే విచ్చలవిడిగా అందరికీ చేయగలరో స్త్రీలు ఒక పక్కనే ఉండిపోతారు. అందుకని వాళ్ళ వలె దానాదులు చేయగలిగిన సంతానం కలగాలి. కృణ్వతు. అంతేకాదు, అంతః అనాగాస్వం కృణోతు నహ క్షత్రం వనతాం. మాకు మంచి బలాన్ని కలిగించాలి. హవిష్మాన్, మా హవిస్సులన్నీ నీవు తీసుకోవాలి, హవిస్సులు ఇచ్చేలాగా మమ్మల్ని చెయ్యాలి. అదితి అనాగాస్త్వం కృణోతు. భూమండలం మీద పరిగెడుతున్నావు నువ్వు, అంచేత భూమిని తొక్కుతూ పెడుతున్నావు. అంటప్పుడు భూమి నీ మీద కోపగిస్తుంది అనుకుంటామో? కాదు, నీ మీద కోపగించకూడదు. అది పాప భావనగా ఉన్నా అది తొలగించాలి. నిన్ను అలా ఉపయోగించుకుంటున్నందుకు మా పాపాన్ని కూడా తొలగించాలి. అశ్నుతే గమనేన. ఈ డెక్కల తప్పుడు వల్ల అశ్వమని అనడానికి దేనికని? నీ గమనం వల్ల వ్యాపిస్తావన్నమాట. అయితే ఇది ఎలా వచ్చింది అశ్వం అంటే? దానికి కూడా తైత్రీయ బ్రాహ్మణం ప్రజాపతే అక్షి అశ్వయత్ తత్ పరాపతత్ తత్ అస్యస్య
అశ్వత్వం ఏవై పేషవై ప్రజాపతి యతగ్ని యతస్యం పురస్తాత్ నయతి స్వయమేవ చక్షు పశ్యన్ ప్రజాపతిరనూదేతి. జన్మించగానే ఆయన నుంచి వచ్చింది మొదట కదలిక చెందింది అశ్వము. అశ్వయత్ ఇది పృష్ట. ఆయన కన్నుల ద్వారా ఆవిర్భవించింది. పుట్టగానే కదిలింది. అది గొప్పతనము. అంచేత జయప్రాప్తికి అశ్వము సంకేతము. ఎలాగా వజ్రీవాయేష యదశ్వ యదశ్వం పురస్థాన్ నయతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతి. ఇది వజ్రాయుధం లాంటిది. ఏనుగు ఉంటుంది, ఏనుగులు జయిస్తాయి, కానీ గుర్రము జయించే విధానం చాలా గొప్పది. యదశ్వం పురస్థాన్ నయతి, ఏదైతే ముందుండి నడిపిస్తుంటుందో జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతి. శత్రువులు పుడుతూ ఉన్నారన్నప్పుడే వాళ్ళందరినీ కూడా నాశనం చేయగలిగింది అది. అంతేకాదు, ఈ గుర్రానికి ఉండే అంగములు ఏమిటో తెలుసునా? జౌహు తే పృష్టం, జులోకమే నీ పృష్ఠభాగం. పృథివీ సదస్థం, జీను వేస్తున్నామే అది భూమండలము. ఆత్మ అంతరిక్షం, నీ లోపల ఉండే ఆత్మ ఉందే ఆకాశము కంటే పైనున్నది. సముద్ర యోని, నీ పుట్టుకు కారణమైన ఆ అంగం ఉంటుంది చూచావా, అది సాక్షాత్తు సముద్రము. విఖ్యాయ చక్షుషాత్వం అభితిష్ట పృతన్యత, చూపుతోటే చంపేస్తుంది అది. ఆ గుర్రము చూపులో ఉన్న గొప్పతనం అదనమాట. అలాంటి దానివి అభితిష్ట పృతన్యత. ఆత్మ అంతరిక్షం కనుకనే అది ఎంత గొప్పగా పరిగెత్తినా దానికి అలసట మాత్రం ఎప్పుడూ ఉండదు. అంటే దీనికి చాలా చమత్కారమైన కథలు ఉన్నాయి. అలాగా యుద్ధంలో ఎప్పుడో ఒకసారి అలసిపోయాయి గుర్రాలు, అంతే. మాని 18 యుద్ధంలో ఎప్పుడూ గుర్రాలకు అలసట లేదు. కృష్ణ పరమాత్మ చూపించాడు అది. అంతేకాదు, లక్ష్మీ అమ్మవారితోటి అయ్యవారు కూడా వస్తారు ఈ గుర్రముల కదలిక ద్వారా. అందుకనే దాని ప్రార్థన చేస్తారు. ఉత్క్రామ మహతే సౌభగాయ, మంచి సౌభాగ్యం కోసం నువ్వు పరిగెత్తు. అస్మాత్ ఆస్థానాత్ ద్రవిణోద వాచిన్, మేమంతా కూడా ఉండడానికి, నిలకడకి, 10 మందికి పంచిపెట్టడానికి, అలాంటి సంపదలకి నువ్వు మూల కారణమవుతావు. వయం శ్యామ సుమతౌ పృథివ్యాం అగ్నిం సనంత ఉపస్థే అస్య, నీ వల్ల మేము మంచి బుద్ధి కలిగిన వారమయ్యి అగ్ని నుంచి ఆవిర్భవించావు, అలాగా జలములు ఆవిర్భవించావు, అందుకని అక్కడ కూడా ఉన్నావు నువ్వు. ఆకాశాన్ని ఆవిర్భవించావు, ఇన్ని రకాలుగా వచ్చావు. అంచేత నువ్వు మాకెప్పుడు ముందుండాలి, అగ్నితో కలిసి రావాలి. అలాంటి దానివి. అశ్వమేధంలో కూడా ఇదే ప్రార్థన ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని పూజిస్తే చాలు అశ్వమేధం చేసినట్టు, అశ్వాన్ని పూజిస్తే చాలు అమ్మవారిని పూజించినట్టు. ఇంత ఫలం. తేజోసి శుక్రం అమృతం ఆయుష్య ఆయుర్మే పాహి. తేజస్సు గలదానా, కాంతి గలదానా, మరణరహితమైన ఆ బలము కలిగిన దాన, ఆయుష్ గలవాడిని, అలాంటిగా నన్ను కూడా రక్షించు. దేవస్యత్వ సవితు ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదతే. నీ వెనకాల సవితుడు, అశ్విని దేవతలు, అలా పూషుడు, వీళ్ళందరూ కూడా నీతోటి ఉంటారు. ఆ సంపద మాకు ఇవ్వాలి. అంతేకాదు, అభిధాసి భువనమసి యంతాసి దత్త, ఇంతకుముందు చెప్పుకున్నాం. కీర్తి కలిగిన దానివి, ప్రపంచ స్వరూపానివి, నియామకం చేస్తావు, ధరించగలదానివి. అశ్వానికి దేవతల అలంకారం చేస్తారట, మనం కాదుట. వసవత్వా అంజంతు గాయత్రేణ ఛందుష, గాయత్రి ఛందస్సుతోటి ఈ గుర్రానికి చక్కగా మాలిష్ చేస్తారట. అంజంతు రుద్రత్వ అంజంతు త్రైష్ఠువేన ఛందస, రుద్రుడు, ఏకాదశ రుద్రుడు, వాళ్ళు కూడా
త్రిష్టు ఛందస్సుతోటి ఒళ్ళంతా కూడా చక్కగా నిమిరి చక్కగా బాలిష్ చేసి పెడతారు. ఆదిత్యత్వ అంజంతు జాగతేన ఛందస, 3 ఛందస్సులతోటి ఇంత గొప్పగా గుర్రాలని అలంకరిస్తారు. అంటే ఇక్కడ మనకి నకులుడు ఉన్నాడే ఇంతమంది స్వరూపం అన్నమాట. అంతేకాదు అదంతా అసలు గుర్రం వచ్చిందంటేనే యాగభూమి, లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. ఆక్రమ్యవాజిన్ పృథివీ అగ్నిం ఇచ్చ రుజాత్వం భూమ్య వృత్వాయ నో బ్రూహి యత ఖనామితం వయం. మంచి ప్రదేశంలో మేము తవ్వాలి మట్టి, ఆ ప్రదేశాన్ని నువ్వు చూపించాలి. అందుకని అశ్వాక్రాంతే రథాక్రాంతే పదే పదే వసుంధర అని చెప్తామే, అది ఎలాగా ఆక్రమ్య పాదాలతోటి. ఒకప్పుడు ఆబోతులు, పాములు, వీధి కుక్కలు, గుర్రములు తిరిగే విధానాన్ని బట్టి ఏది యాగభూమి ఏది ఫలానా అని చెప్పేవారు. చాలా పెద్ద కథ. ఇక్కడ గుర్రము ఒక చోట నిలబడి గిట్టెలతోటి మట్టిని ఇలా తవ్వి వాసన చూస్తుందనుకోండి, ఆ మట్టి యజ్ఞ వేదికకి చాలా ఉపయోగము. అందుకని ఆక్రమ్య పరీక్షించి రుచ, నువ్వెప్పుడైతే చేసావో నీ తేజస్సు ఆ మట్టిలోకి వెళుతుంది. అందుకని అగ్నిం ఇచ్చ, అలాంటి చోట అగ్నికి ఆధానం చేయడానికి తగినటువంటి స్థలం ఏర్పడుతుంది, వీలైతే ఉంటుంది, నిర్ణయించు. భూమ్య వృతాయ, అలాంటి భూమిని ఎన్నుకుని నువ్వు నహ బ్రూహి యత ఖనామి తం వయం, ఎక్కడైతే మేము ఆ భూమిని తవ్వాలో అలాంటి దాన్ని మాకు నిర్దేశం చెయ్యి. ఇది మామూలు వాటికే గుర్రాన్ని వాడతారు, మరి అశ్వమేధానికి ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. అంతేకాదు అశ్వాలకి మరిన్ని విశేషాలు ఉన్నాయి. అది చెప్పుకున్నాం, 4 పాదాల మీద పరిగెడుతుందని, 3 పాదాల మీద నిలబడుతుందని, 2 పాదాలతో కొడుతుందని చెప్పి ఇదంతా ఎలాగా వాతస్య ధ్రాజం, వాయువు యొక్క స్వరూపమే గుర్రం. వరుణస్య నాభిం, వరుణుడే దీనికి ఆధారం. శరీరస్య మధ్యే జిజ్ఞానం నదీనాం శిశుం హరిం, నీటిలోంచి ఆవిర్భవించింది. అద్రిబద్ధం, రాళ్ల చేత కట్టబడింది, రాళ్ళని కొడుతుంది, రాళ్ల గట్టితనాన్ని తెలియజేస్తుంది. ఇది అంటే రాళ్ళు నలిగే విధానాన్ని బట్టి గుర్రం యొక్క బలం కూడా తెలుస్తుంది. అలాగా పశూనాం ఏకశఫం, పశువులన్నిటికీ గిట్టలు చీలి ఉంటాయి, కానీ గుర్రానికి మాత్రము చీలి ఉండదు, ఒక్కటే గిట్ట ఉంటుంది. కనిక్రదం, ఆ సకిలింత కూడా మనకి రక్షణ ధ్వని కలిగిస్తుంది. వాజినేషు వాజిం, వేగంగా పరిగెత్తే జంతువులన్నిటి తీసుకుంటే చిరుతపులి అని అంటారు. చిరుతపులి కన్నా గుర్రం పురుగు మరింత గొప్పగా ఉంటుంది. అలాగా అశ్వానికి ఆచార్యుడికి కూడా పోలిక చెప్పింది వేదం. శాస్త్రం మీద పట్టున్నవాడు గురువు అహంకారంతో పలికినట్లుంటుంది. అది ఇంచేత గురువుగారు చెప్పేటప్పుడు కొంచెం చోట అహంకారం చూపిస్తారు అలాగా, కానీ వాళ్ళు పద్ధతి చదివేటప్పుడు కొంచెం ధాటిగా చెప్తారు. అది అహంకారంతో కాదు, ఆ విషయం మీద పట్టు అనమాట. కానీ అది సాత్విక అహంకారము. అదే హయహేష. తీవ్రాన్ ఘోషాన్, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయ అశ్వ్యాః రథేభిః సహ భాజయంత అవక్రామంత ప్రపదైః అమిత్రాన్ క్షిణంతి శత్రూన్ అపవ్యయంత. ఇంతకుముందు చెప్పుకున్నది. గురువుగారు ఒక్కొక్కసారి పాఠం చెప్పేటప్పుడు కానీ, శ్లోకం చదివేటప్పుడు కానీ, విధానంలో కానీ ఆ ధాటి మీరు గమనించండి. చాలామంది ఏమంటో తెలియని వాళ్ళు ఆయనకు వచ్చని చెప్పి అహంకారంతో చదువుతున్నారండి. కాదు, ఆయన చదివేటప్పుడు ఆయన గొంతులో ఒక ప్రత్యేకత ఉంటుంది, అది గమనించండి. ఒకప్పుడు ఘంటసాల మాస్టారు డ్యూయెట్లు పాడినా, దేవగీతాలు పాడినా, విషాద గీతాలు పాడినా అది ఆ స్పర్శ మనకి తెలుస్తుంది అక్కడ. అలాగే గురువులు కూడా చేస్తారు, గుర్రములు కూడా అంతే. అయితే అశ్వము జన్మ ఎందుకు గొప్పది అని ప్రశ్న వేస్తే మళ్ళీ యజుర్వేదమే ఇంకో కారణం చెప్పింది. యద క్రంద
ప్రథమం జాయమాన ఉద్యన్ సముద్రాత్ ఉత వా పురీషాత్. ఓ అశ్వమా, ఏ కారణం చేతైతే సముద్ర ఉపనిక్షితమైన జలం నుంచి ఆవిర్భవించావో, ఏమిటది? ఉచ్చైశ్రవము, అది ఉత పురీషాత్. అలాగే పుంశక్తి సంపన్నమైన అశ్వము, ఇది కూడా ఉచ్చైశ్రవమే. ఆ జాతి నుండి కానీ ఉద్యన్ జన్మిస్తూ, జాయమానయేవ పుడుతూనే నీవు ప్రథమం అక్రంద అంటే మొదటిగానే నువ్వు హేష పలికావు, ధ్వనించావు, ఇంకా రథానికి కట్టకుండా ఉన్నంతమంటే ఆఖరికి అది. అంతేకాదు, ఆ కారణం చేత తవ జాతం మహీ, నీ జన్మ ముందే నీ ఆవిర్భావము అది చాలా గొప్పది. శ్యేనస్య పక్షాయివ, డేగగ్రద్దల వంటి రెండు పక్కలా కలిగి ఉన్నావు. హరిణస్య బాహు ఇవ, జింక పాదాల వలె ఉంటాయి. ఉపస్తుత్యం, నీ పాదాలు డేగరెక్కల్లా పనిచేస్తాయి, జింక పాదాల్లా కూడా పనిచేస్తాయి. జింకకైతే ఏమిటంటే కనీసం కొమ్ములు ఉంటాయి కనుక పొలలో ఇరుక్కుంటుంది. డేగకి గోళ్ళు ఉంటాయి, ఈ రెండూ ఉండవు. వాటి గొప్పతనం మాత్రం నీకు ఉంటుంది. అది డేగ ఎగిరేటప్పుడు మొదట 2-3 సార్లు రెక్కని ఇలా ఇలా అంటుంది, అమాంతం ఎగిరిపోతుంది. గుర్రం కూడా మొదట పరిగెత్తేటప్పుడు మామూలు 4-5 అడుగులు వేసినట్టుగా కనిపిస్తుంది, అక్కడి నుంచి వేగం అందుకుంటుంది. అది జింక కూడా మొదట 10 అడుగులు వేస్తుంది, తర్వాత వేగం పుంజుకుంటుంది. అంటే ఇదంతా కూడా ధనప్రాప్తికి సంకేతం. ఉన్నట్టుండి ధనం మీద పడిపోతే ప్రమాదమని, ధనం కొద్ది కొద్దిగా వచ్చి అక్కడి నుంచి ఒక్కసారిగా పెరుగుతుంది అంటూ అప్సుయో నిర్వా అని ఇంకో శృతి ఉంది. అది మరో చోట చెప్పుకోవాలి మనం. గుర్రాలని ఎవరు సిద్ధం చేస్తారండి? దానికి కూడా ఎదురు అని చెప్పింది. యమేన దత్తం, యముడిచ్చాడయ్యా. యముడంటే ఎవరు? అగ్నిదేవుడు, అతడు దీన్ని కల్పించాడు. అంతేకాదు త్రితయేనం అయునక్, త్రితుడంటే వాయువు. వాయుదేవుడు ఈ గుర్రాన్ని దీనికి పూంచాడు, రథానికి పూంచాడు. త్రిత అంటే త్రాయత, ఇది త్రిత అంటే విస్తరిస్తాడు గనక ఆయన పేరు త్రితుడు. అంతే ఇంద్ర ప్రథమ ఏనం అధ్యతిష్టతు, ధనప్రదాత అయినటువంటి ఇంద్రుడు మొట్టమొదటిసారిగా ఉచ్చైశ్వరం ఎక్కాడు. అది పర్యవేక్షించడానికి. గంధర్వ అస్య రచనాం అనుగృహ్ణాతు, గంధర్వుడు ఉన్నాడే ఆ గుర్రపు కళ్ళెములు అందుకున్నట్ట, ఆ కళ్ళెముల కదలిక కూడా సంగీతం వలె ఉంటుందిట. అందుకని గంధర్వుడు. వసవా, ఓ వసులారా, సూరాత్ అశ్వం నిరతష్ట, సూర్యుడి నుంచి కాంతి పట్టుకొచ్చి అష్టవసువులు ఈ గుర్రంలో చేర్చి ఈ గుర్రమునకు గొప్ప కాంతినిచ్చారు. అది ఇంత విశేషం అన్నమాట. మరి ఇతర విశేషాలు మళ్ళీ ఇంకో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు